దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, మాధవరావు ఎలా మాట్లాడినా బాబాకు మాత్రం చాలా ముద్దుగా మురికంగా ఉండేది. మాధవరావు మాటలకు నవ్వుతూ ఎంతో శాంతంగా, బాబా, ఆ డబ్బుల ఆటంకం నీకు వద్దు శ్యామ, నీ కోసం వేరే ఉంది అని బాబా ఎంతో అన్వయంగా లాలసగా చెప్పేవారు. బాబా మాటల్లోని నిగూఢతను ఆకలనం చేసుకున్నటువంటి మాధవరావు సమాధాన పడటమే కాకుండా ఆ తర్వాత బాబా వద్ద ఎన్నడూ డబ్బుల ప్రస్తావన తీసుకున్నాడు. మాధవరావు ప్రతి మాటలో బాబాకు భక్తిభావమే ప్రస్ఫుటమవుతూ ఉండేది. మాధవరావు మాట ఏదైనా, మాట్లాడే తీరు ఏదైనా, అందులో బాబాకు ప్రతిధ్వనించేది మాత్రం అనిర్వచనీయమైనటువంటి, అవర్ణనీయమైనటువంటి భక్తిభావం. మాధవరావు మాటల్లో తొలగిసలాడుతున్నటువంటి నీవు తప్ప నాకు ఎవరు ఇస్తారు అని బాబాపై సంపూర్ణంగా ఆధారపడిన ఏకనిష్ట భక్తిభావం బాబాకు వీళ్ళ విందుగా ఉండేది. ఎంతో ముచ్చటగా అనిపించింది. దేవా, మేము దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని భరిస్తూ నీకు నా నామరూప సంపత్తిని ఇచ్చాము. అందుకు బదులుగా నీవు మమ్మల్ని మర్చిపోతున్నావు. నేను నీకు నామం, రూపం ఇచ్చే జగత్తుకు పరిచయం చేస్తాము, లేదంటే నిన్ను దేవుడనేటువంటి ఎవరు భావిస్తారు? తుకారాం మహారాజు అంటున్నాడు, ఓ దేవా, నీకు మేము మా హృదయంలో ఆశ్రయం ఇచ్చాము. దేవా, మహాప్రయత్నంతో నీకు అలాంటి పిల్లలు కలిగారు, లేదంటే ఎవరు నీ నామస్మరణ చేస్తారు మరియు పిండదానం ఎవరు చేస్తారు? మీరు కాకపోతే నీకు ముందు వెనక ఎవరు ఉన్నారు? మాలాగా ఎవరు స్పష్టంగా మాట్లాడతారు? దేవా, మేము తప్ప నిన్ను ఎవరు దగ్గరికి రాణిస్తారు అనే సంత్ తుకారాం మహారాజు ప్రార్థన విని పాండురంగ విఠలునికి ఆగ్రహం కలుగుతుందనుకోవడం కంటే అమాయకత్వం ఏమో. మాధవరావు మాటలకు బాబాకు కోపం వస్తుండడం అనుకోవడం అంతటి అమాయకత్వం ఏమీ లేదు. విఠలుని స్మరణే తన ఉచ్ఛ్వాస నిశ్వాసన చేసుకున్నటువంటి సంత్ తుకారాం మహారాజు అభంగాలలో ఎంతటి ఉన్నత భక్తిభావం వ్యక్తమవుతుందో అదే సుమున్నత భక్తిభావం మాధవరావు మాటల్లో కూడా ప్రస్ఫుటమవుతుంది. ఆ డబ్బుల ఆటంకం నీకు వదిశ్యామ అని వేరే ఉంది అనేటువంటి బాబా మాటలలో మాధవరావు పట్ల బాబా చూపే అవ్యాజమైన కలవరం కనిపిస్తుంది. బాబా మాట్లాడినటువంటి ప్రతి పలుకులో, ప్రతి చర్యలో సద్భక్తుడు సాయస్థితిని మర్చినాడనే కనికరం, తద్వారా తన పట్ల వ్యక్తమయ్యే కలవరం, అద్భుతమైనటువంటి విషయాలు ప్రస్తుతమవుతుంది. డబ్బులను పారిమార్థిక ప్రగతికి ఆటంకంగా పేర్కొని అపూర్వమైన ఆధ్యాత్మిక సత్యాన్ని భక్తులకు అందజేసినటువంటి బాబా మాటల్లో నిగూఢతల గురించి విపులంగా వివేచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అవసరానికి మించిన ధనం మాయ మోహానికి గురిచేస్తుంది. అశాశ్వతమైనటువంటి ప్రాపంచిక సుఖాల పట్ల అంతులేని దాహాన్ని, అపరిమితమైనటువంటి వ్యామోహాన్ని కలిగిస్తుంది. ఫలితంగా ప్రాపంచిక కర్మలలో తగులుకునేందుకు కారణమవుతుంది. తద్వారా మానవ జీవన పరమార్థాన్ని తెలుసుకోకుండా చేస్తుంది. పారమార్థిక మార్గంలో పురోగమనానికై ప్రాపంచిక మోహాల పట్ల నిశ్చితత, నిరీక్షత అత్యంత ఆవశ్యకంగా మారుతాయి. అందుకని సద్గురువు సద్భక్తుని పారమార్థికంగా ప్రగతిని, శీఘ్రగతిని అందుకునే యోగ్య స్థితులను తీసుకువెళ్ళాక, అంటే సద్గురువు ప్రసాదించే పరమోచ్చమైనటువంటి ఆనందం ముందు ప్రాపంచిక సుఖాలు నుంచి ఆనందం తుచ్చమైనవని ఉన్నత మానసిక పరిమితిని సద్భక్తుడికి వివిధ అనుభవాల ద్వారా ప్రసాదించి ప్రాపంచిక వ్యామోహాల పట్ల నిర్లిప్తగా నిరీక్షతలను కలిగించే ఉన్నత వివేక వైరాగ్యాలను